హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ సిరి. ఈరోజు నేను స్పెషల్ దోశ అయితే వేస్తున్నాను. ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు రైస్, కొంచెం మెంతులు వేసి నానబెట్టుకోవాలి. 3 to 4 hours నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని, 1 స్పూన్ జీలకర్ర, 5 to 6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చింతపండు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పేస్ట్ అయితే ఇలా వచ్చింది. ఒక మిక్సర్ జార్లో 2 గరిటెల పిండి తీసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మిక్సర్ జార్లో 2 గరిటెల పిండి తీసుకొని 2 టొమాటోలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఒక క్యారెట్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2 గరిటెల పిండి వేసుకోవాలి, మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. పెనం బాగా వేడయ్యాక ఒక గరిటె పిండి వేసుకోవాలి దోశలాగా. మనం ఇందాక ఉల్లి కారం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ కారాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మీద. కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది ఉల్లిపాయ కారం దోశ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఉల్లిపాయ కారం. మళ్ళీ పిండి వేసేసుకొని, నేను లాస్ట్ టైం కరివేపాకు కారం అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా, అదే కారము. ఇది కరివేపాకు గీ దోశ. ఇప్పుడు క్యారెట్ బ్యాటర్ వేసుకుంటున్నాను. క్యారెట్ దోశ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు పుదీనా దోశ. పుదీనా దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా టొమాటో దోశ వేస్తున్నాను. టొమాటో దోశ కూడా రెడీ. అంతేనండి, చాలా సింపుల్గా ఉంటే హెల్తీగా ఉండే దోశ అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.